గమ్మున నా పని నేను చేసుకుంటున్నాను, నేను రేస్కి రెడీ అయితే దొంగతనం ఏమంటే బండి ఎట్లా అని ఆలోచిస్తుంటే మా బావుడు మంచి ప్లాన్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఆ ప్లాన్ ఏంటంటే మేము ఇద్దరం కలిసి ఇప్పుడు బొబ్బాన్ బండి దొంగతనం చేయబోతున్నాం గాయస్. ఫ్రెండ్ వాళ్ళతో ఉన్నా, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వీడియో పెట్టిరా అంటే పెద్ద ఖర్చు ఉంటుంది వెనక. నా కాడ ఎందుకుంటుంది చెప్పానా? సరే ఒక చిన్న హెల్ప్ చేస్తాం. నువ్వు ఎంత ఇగో ఆ బండి విషయం తప్ప ఏది అడిగినా నేను చేస్తాను అన్న. కుక్కలు ఉంటాయంట, కుక్కలు ఉంటాయంట. కుక్కలు ఉన్నాయి. Hey guys, welcome back to my channel. This is Vinay Raider 46. Welcome back to the new video. సో ఈరోజు ఏమైతుందో తెలుసా, నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అయితే తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు సన్నీ లేడు, ఇర్ఫాన్ లేడు, వాళ్ళు లేకపోతేనే కొన్ని ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయి. వాళ్ళని పెట్టుకుంటే ఇట్లా లీక్ అయిపోతాం అన్నమాట, పేపర్ లీక్ అయినట్టు. సో నేను మా బావ కలిసి బయటికి వెళ్ళాం సాయివారంతా తినడానికి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే బండి ఎట్లా అని ఆలోచిస్తుంటే మా బావుడు మంచి ప్లాన్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఆ ప్లాన్ ఏంటంటే మేము ఇద్దరం కలిసి ఇప్పుడు బొబ్బాన్ బండి దొంగతనం చేయబోతున్నాం గాయస్. అంటే ప్లాన్ ఇచ్చింది నువ్వు కదరా, మళ్ళీ ఎట్లా కవర్ చేసుకుంటున్నాడు బొబ్బాన్ బండి. ఇగో ఏమన్నా తెలుసా అమ్మా, ఏంటంటే ఇగో అన్నకి బొబ్బాడు అంటే మస్తు ఇష్టం. వాడి బండి తీసేసుకుందాం మనం, వాడు ఏడ్పు కానీ నీ బండి ఇచ్చేసి ఆయన బండి తీసుకోతాడు అని చెప్పిండు నువ్వు. పెద్ద ప్లానింగే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మేము కలిసి ఇప్పుడు పోయి ఆ బండి బొబ్బాన్ బండి దొంగతనం చేస్తాం అనమాట. దాని తర్వాత ఇక మాకేం తెలియనట్టు ఉంటాం. రేపు పొద్దున అన్న వచ్చినా ఏం చెప్పొద్దు. నేను నీకు ఇచ్చిన నువ్వు చెప్పకు ఏంది ఐడియా చెప్ప. నాకు ఇచ్చిన చెప్పున్నావు అనుకో, మొత్తం అందరు నన్ను కామెంట్లో వేసుకుంటారు. వేసుకోకారు. ఇగో గైజ్ మా బావ తెలుసా, నేను ఇంటర్వ్యూలో చెప్పిన, అన్నిట్లో చెప్పిన సన్నీ అని చెప్పి, ఆ సన్నీ ఈ సన్నీ ఆ సన్నీ కాదు. సో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఎప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ముంగడి నిల్చుంటాడు అనమాట. సో వీడున్నంత నేను ఎవ్వరు ఏం చేయలేరు గాయస్. నా బండి అది ఒక కొండ గైపేసి నా కొండ వేసేసాడు నాకు. సో అట్లుందనమాట మా బాండింగ్, అట్లుంటది. సో ఇప్పుడైతే ఒక క్రేజీ ఐడియా అయితే ఇచ్చేసి నాకు బొబ్బాన్ బండి. అదే పోయి ఇప్పుడు బొబ్బాన్ బండి మనం దొంగతనం మీద గాయస్. ఏడికైతే ఆడికైంది. బొబ్బాడు ఏడిసి అని ఏడిపి చూసాను అన్న మనకు బండి ఇచ్చేస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. చెక్ చేసుకున్నప్పుడే చూసుకుందాం గాయస్, మనకు సంబంధం లేదు. బొబ్బాన్ ఇంటికడ ఉంటుంది బండి, ఇమ్రాన్ ఇక్కడ 2 జాల తప్ప ఇంకా 7 ఉండదు. ఆడికి పోయి బండితో నువ్వు మళ్ళీ ఇగో ఈయన ఇమ్రాన్ జర క్లోజ్ ఉంటారు, పర్సనల్ మాట్లాడుకుంటారు. నువ్వు మళ్ళీ ఆయనకు పిన్ కొట్టినావు అనుకో, ఈ సన్ని వాళ్ళ లెక్క కొట్టాడు మనోడు కొట్టాడు అట్లా ఆ టైప్ కాదు. గుండు సన్ని లెక్క అమ్ముడు కూడా మామూలు కొనాలంటే కోట్లలో సరిపోవు గాయస్, అట్లాంటి మనిషి అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయాం ఆడికి. అరే అగో మాస్క్ కూడా ఉంది, ఒకసారి వేసుకొని పెద్ద గజ దొంగ లెక్క ఉంటాడు. సో ఇక్కడ లేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, బండి తీసుకొని వద్దాం, మన బండి మనం దక్కించుకుందాం. లెట్స్ గో. సో రేస్కు ముందు ఇస్తా అంటుండు, రేస్కు ముందు ఇస్తే నేను ఏం చేస్తా ఎప్పుడు 10R రిపేర్ చేయించింది లేదు, ఆల్రెడీ చేయించేసాను 10R రిపేర్. ఆ వీడియో కూడా మీకు తొందరలో పెడతా చూడండి. అండ్ 380 కూడా మనకి చాలా ప్రాబ్లమ్ ఇస్తుంది గాయస్. ఆ వీడియో కూడా చేసి పెట్టిన, జస్ట్ అప్లోడ్ చేసి అవి కూడా చూడండి నెక్స్ట్. కాకపోతే ఇప్పుడు ఏదైనా మనం ఫస్ట్ పోయి మనం బొబ్బాన్ బండి తెచ్చుకోవాలి గాయస్. నా బండి నాకు కావాలంటే ఫిక్స్ అవుతుంది. ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. మంచి ఐడియా ఇచ్చాడు, థ్యాంక్ యూ. ఇగో నువ్వు దూరం రా, బండి సౌండ్ వస్తుంది. సో గైస్ మనమైతే ఇగో బ్యాటరీ బండి పైన పోతున్నాం, సౌండ్ రావద్దని చెప్పి. బ్యాటరీ బండి సౌండ్ రాదు కాబట్టి గైస్ మనం ఏం చేస్తున్నాం అంటే అలా గల్లీలో పోతే సౌండ్ వస్తుంది కాబట్టి బ్యాటరీ బండి తీసుకుంటున్నాం అనమాట. కానీ బ్యాటరీ బండిలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇగో ఇట్లా చార్జర్, ఐఫోన్ కి చార్జర్ ఇట్లా పెట్టుకొని తిరుగుతామో, దీన్ని చార్జర్ పెట్టుకొని తిరగాలన్నమాట. ఎంతమంది దగ్గర బ్యాటరీ బండి ఉంది, ఎంతమంది ఇట్లా బ్యాటరీ చార్జర్ పెట్టుకొని తిరుగుతారో కమెంట్ చేసి చెప్పండి. ఎలక్ట్రిక్ బైక్స్ ఎందుకు ఈ బండ్లు అంటే ఎట్లుంటాయి, దాని ఇంజన్, ఆ సౌండ్, ఆ ఎక్సిలేటర్, ఇదేమో అని పోతుంది. అది రావాలి, టోటల్ రెస్పాన్స్ ఉంటేనే బండి మజా అనేది ఉంటుంది. మా 390 అయితే లాస్ట్కి కొంచెం యాంటిసిన్ కానీ అయిపోతే దాని మీద కూడా రేస్ ఉంది మనకి. సో లెట్స్ సీ, అదైతే పని అయితే నడుస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం పోవాలా, ఒక చాలా పోవాలా, డైరెక్ట్ ఇంటికి రావాలా. ఫోన్ చేసిన బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అంటే ఒక పాయింట్స్ అటు అయితే రావాలా, లెఫ్ట్ రైట్ కొట్టినావు అంటే ఆడికెళ్ళి నొక్కుంటూ రావాలా, ఎవరైనా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నా అనుకో కథ పోలేవు. పెట్రోల్ ఉన్న బండి అనుకో టక్మని ఫుల్ ట్యాంక్ కొట్టుకొని ఎంత దూరమైనా తిరగవచ్చు. కానీ ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే ఒక రాత్రి అంతా పెట్టాల్సి వస్తుంది. అందుకే బ్యాటరీ బండ్లు కొనకండి, ప్రమోషన్లు చెప్పినా కూడా కొనకర్రి.
కొంటే మంచి మొత్తం మార్కెట్లో ఏ బండి అయితే పెట్రోల్ బండి ఉందో ఆ బండి కొనుక్కోరు కానీ ఈ బండ్లు కొనకరు. సో గైస్ మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు మేము ఇద్దరమే పోతే మంచిగా ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా చూసి మనం అనుకుంటారేమని చెప్పి మేము ఏం డిసైడ్ అయ్యామంటే గంగుని పిలుద్దామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే గంగుని అతను చాలా మంచిగా ఉంటాడు, నా మాట్లాడి ఉంటాడు, అంటే నా సైడ్ ఉంటాడు అనమాట. సో గంగుని పిలిచి గంగు హెల్ప్ కూడా తీసుకున్నాం. ఇలా ఫస్ట్ అయితే చెప్పి చూద్దాం ఏమంటాడో, వచ్చి మాట్లాడదాం మనం. వస్తాడు చేద్దాం. మాకు ఎన్ని కష్టాలు ఏమో రాత్రుల పూట టైం వచ్చేసి గైస్. హలో గంగు ఏడా? అంతే అంటావా? లేదా ఒక చిన్న హెల్ప్ ఎడున్నావు సార్ నువ్వు చెప్పు ఫస్ట్. మీ ఇంటికాడనే ఉన్నా నేను. అవు చిన్న పని నుంచి ఒకసారి రావా చెప్తా నీకు ప్లీజ్, ఏమనుకో జల్దీరా. సరే నడురు గాయస్. గంగు వస్తుందంట, గంగుతో మంచిగా డిస్కస్ చేసి జర గంగుని కలిపేసుకొని ఈ ప్లాన్ అయితే మనం సక్సెస్ చేయాల్సింది. ఎట్లా ఎట్టి పరిస్థితిలో తగ్గేదే లేదు. ఫ్రెండ్ వాళ్ళతో ఉన్నా, ఫ్రెండ్ వాళ్ళ ఇట్లా వీడియో పెట్టిరా అంటే పెద్ద కథ ఉంటుంది మీ వెనక. ఏమైందా ప్లీజ్ నా బండి ఉంది ఈ టైంలో బండి కూడా చూడానా ఏం చెప్పాలి. పొరికి ముద్దు పెట్టి మొత్తం పింక్ ఉంది లిప్స్ మొత్తం. రాత్రి లోషన్ పెట్టుకున్నానా, లోషన్ పెట్టుకున్నా నిజంగా. వాచ్లైన్ అదేనా లిబ్బం లిబ్బం పెట్టుకున్నా. లిబ్బం పెట్టినట్టు చలికాలంగా మొత్తం పెదవులు వలుగుతున్నాయి, అయినా ఇవన్నీ ఎందుకు తీయాలా? ఏమైందా బండి నాకు తెలియదానా? ఇక ఇమ్రాన్ అయితే రాత్రి అంతా ఇస్తుండానా, పొద్దుగాల దాన్ని పాల ప్యాకెట్లు అవి దేని వాడుతురు. అది ఏడుంటుందో మనకు తెలియదు, నిజంగా తెలియదు. మనం అయితే వాడమన్నా బండి, నాకు రాదు కాలంది. ఉందన్నా కదా లోపల. ఏ లోపల? మీ ఇంటి లోపల బండి పెట్టుకోనికే జాలేదా? ఇంకా అదేం పెట్టాలన్నా అంత పెద్ద బండి చెప్పు. బండి నాకు తెలియదనా, తెలుసు చెప్పనా చెప్పు. ఇంతగానో నడిపిస్తానా నేను? నువ్వు నడిపిస్తావు బండి? అది ఎందుకు నడపానా? లేపు నడిపినా ఇంకా తెలియనా మొత్తం. అప్పట్లో నేను కోచింగ్ అట్లా కోచింగ్ ఇస్తుండేనా నేను? అది కాదు నా బాధ. 1847 అట్లా మంచి మంచిగా చేసినా అని పేరు సంపాదించలేకపోయినా. సంపాదిస్తే ఏదో ఒక రోజు మంచిగా ఇప్పుడు యాక్టివ్ ఎప్పుడు నేర్చుకున్నప్పుడు ఇప్పుడే తర్వాత మంచిగా RX 100 ఇవన్నీ లేపుతున్నా. చూసాం ఏడు దాకా అయితే ఆడదాకా నడిపించేద్దాం. సినిమాలు చెప్పు ఏం మ్యాటర్? ఏ మ్యాటర్? నా బండి నీ బండిని అమ్మవానా లేదానా? నా కాడ ఎందుకుంటా చెప్పానా? సరే ఒక చిన్న హెల్ప్ చేస్తాం. నువ్వు ఎంత ఇగో ఆ బండి విషయం తప్ప ఏది అడిగినా నేను చేస్తాను నాతో అయ్యేటిది. ఏంది చెప్పురా? అమ్మా ఇమ్రాన్ మెడలో చేను దొంగతనం ఏమంటారు? అది కాదు బొబ్బాని బండి దొంగతనం. పోలీసులు బా ఏం భయపడుతున్నా ఉత్తి అన్న నేను. చూసుకుంటాం. మేము వచ్చిన దొంగతనం జరిగి ఆడి పోలీసులకు భయపడుతున్నాం. బండి పక్కన పెట్టుకో. ఏం లేదు బొబ్బాని బండి దొంగతనం చేయడం. అది ఎందుకైనా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్నా అన్నకి బొబ్బా అంటే కనెక్షన్ ఎక్కువ. ఆయన బండి తీసుకున్నాను బొబ్బాడు ఏడుస్తాడు నా బండి నాకు కావాలని చెప్పి. ఆ ఏడిపి విషయం చెప్పి నన్ను అడుగుతాడు బండి ఏడా. నేను ఏమంటా నా బండి ఇస్తా ఈ బండి ఇస్తా అంట. కరెక్ట్ పని చేసింది. ఎందుకంటే బొబ్బాన్ బండి నిజంగా దొంగతనం చేయాలి. ఎందుకంటే ఆడు బండి స్పీడ్ గా పోతున్నాడా, బండి లేపేస్తున్నాడు డైరెక్ట్. ఇగో నేను నిజంగా అలా నీకు పక్క వెళ్ళిపోయేస్తా. ఎందుకంటే మళ్ళీ ఇగో నాకు తెలియదు చెప్పుకొని నేనే బినరా నాకు సాయం చేస్తున్నా నేను బండి దొంగతనం వీడికి. ఎందుకంటే వాడు బండి లేవట్టేస్తుంది, కింద పడితే పాపం ఎంత చిన్న మనిషి ఆడు ఏమన్నా పెద్ద మంచి చిన్న పెద్ద దమాకుంటానికి లేవట్టేస్తున్నా అన్ని వాళ్ళ కొట్టుకుని లేపి పాపం కాలిగిడి కథం అవుతాడు ఆడు. అది ఎందుకు మంచి హెల్ప్ చేస్తుంది. దాని బండి ఏడు ఉంది ఏంది కథ అన్ని నేనే చూపిస్తాను మీకు. వస్తారా? నేనే బండి తెచ్చేసా బయట. చిన్న హెల్ప్ అడిగి పెద్ద ఏంది భయ ఇది చిన్న మరి ముద్ర పెట్టేస్తున్నావు నువ్వు కెమెరా.
ఇది నీకు చిన్నది మరి నాకు చాలా పెద్దది. నువ్వు ముద్దలు పెట్టినావు చెప్పు. అరే భయ్యా లిబ్బం పెట్టుకున్నా భయ్యా. ఏ కాదు లిబ్బం పెట్టుకున్నానా? చూడరా లిబ్బం పెట్టుకున్నా. లిబ్బా పెట్టుకుంటే చమకాయించదు. పోనీ భయ్యా. ఇక మంచిగా ఆవిడ ఫస్ట్ మనం బోనికి దారి ఇది. ఎందుకంటే బబ్బుగాని బండి చాలా క్రిటికల్ మైండెడ్ ఉంటుంది. దానికి తాళం ఉండదు. తాళం ఉండదా? ఉండదు. దానికి తాళం ఉండదు. తాళం ఉండదా? దానికి తాళం డైరెక్ట్ కిక్ కొట్టాలి వచ్చేయాలి. ఇప్పుడు ఎవరు పోతారు జర బక్క ఉన్న వాళ్ళు కావాలి నాకు స్లిమ్ బాయ్. ఓ అన్న ఎట్లురా ఈయన ఓకే నా తొట్టుకోలు రాని. అయ్యో నేను బానికి ఎందుకు వెళ్ళి విన్నర్ బైక్ ఎందుకు వెళ్ళి చేస్తున్నా అంటే ఆడు బండి లేవాడు నడుపుతుండే నాకు నచ్చితే కింద పడితే ఆయనకే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో బాధపడతారు. అట్లా నీకు హెల్ప్ చేస్తున్నా. 20 రోజులు ఇవ్వదు మళ్ళీ బండి మీరు. 20 రోజులు నా బండి ఇచ్చే వరకు నా బండి ఇచ్చాడు. ఇయ్య రైట్ నన్ను ఏడిపించి మనం కూడా ఏడిపించి వచ్చి నాకు కూడా మోసం చేసినాడు. బబ్బానికి సారీ చెప్పిన నాకు చెప్తే డాన్స్ చేసిన అని కొట్టిన నేను ఒప్పుకుంటా నా తప్పే. కానీ ఆడు ఏమన్నా జిన్నా కూడా దాన్న తినిపిస్తాను పైసలు కనిపిస్తుంది భయ. ఆయన ఎంత మెల్ల కొడితే ఎంత యాక్టింగ్ చేసినాడు. వెళ్ళిపోతున్నాయి. కుక్కలు ఉంటాయి అన్న. కుక్కలు ఉంటాయి. అదే కుక్కలు ఉంటాయి అంటే కుక్కలు ఉన్నాయి. ఆ బబ్బు ఆడే పెద్ద కుక్క ఉంటాడు లోపల. ఎందుకు ఇంటి పక్కన వాళ్ళు వేస్తారా నా పట్టది. నాకు చెడ్డి తడిచిపోయింది తెలుసా. అమ్మ బాబాయ్ నేను సెటిల్మెంట్ చేస్తా. బండి వచ్చింది చూపిస్తా. బయట పోతా భయ. ఇగో నన్ను నిలబడి చేసేసిన భయ. నాకు సంబంధం లేదు. నేను పోతున్నా చూస్తున్నా కదా బయట ఉంటుందా. వాళ్ళకేం చెప్పకు. వీడియో రైట్ నిజంగా దొంగ లెక్క అయిపోయినా తీసానా నిజంగా అట్లా స్టార్ట్ చేయనా ఏం కాదు. అదే సౌండ్ వస్తుంది ఆడ ముంగడ స్టార్ట్ చేద్దాం. సన్నీ కొడతా పని మా బండి మీకు బండి దొరికేసింది. మన జీరన్ వస్తుంది అనుకో. ఇక మన జీరన్ వచ్చేస్తుంది. ఇవ్వాలా మా ఇంటికాడ పెడితే ఎట్లా చెక్ చేస్తారు. మా ఇంటికాడ పెడితే ఎట్లా చెక్ చేస్తారు. మీ ఇంటికాడనే పెడదాం. ఈ ఫర్ మన ఇంట్లో పెట్టినా ఆడికెళ్ళి నా బండి కొట్టేసారు. ఇక పెడితే తీసుకోరా. ఇది చిన్న మీ బిల్డింగ్ మీద పెడదామా? మస్తు బరువు ఉందిరా బేకండి. పక్క దొంగలేక మాస్క్ గీసుకు అన్ని వేసుకొని ఇంకా గేట్ ఉంటుంది కదా. ఎక్కడికైనా తాళం ఇస్తారు అలా పెట్టేద్దాం లోపల. పెడతారా ఉంది కదా లోపల. సరే మీ ఇంటికాడ పెడదాం. ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇంకా బరువు ఉందా బండి. ఇంకా కూడా మస్తు ఉంది. బండి వచ్చేసి అనుకోరు కాలే. ఫుల్ స్పీడ్ పోతుంది బండి. మన బండితోనే మదాక ఖాళీ చూసుకో. బండి రాదనుకో. ఇక నా బండి ఇచ్చినామా మంచిది. లేకపోతే బండి కనిపించేది ఇష్టం. గాయస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ బండి కోసం టెన్షన్ అవుతుండే. ఆ టెన్షన్ అంతా పోయింది నాకు.
హాఫ్ అన్ అవర్ ముందు ఈయన వీడియో స్టార్ట్ చేసినాం ఈ బండి గురించి. బండి ఇట్లా వచ్చేసి మన చేతికి. ఇప్పుడు ఆడిపిస్తా గేమ్. రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ. మన బండితోనే మదాకా నా మంచిగా చెప్పేస్తున్నా. నాకు తెలిసి ఎట్టనే వీడియో నేను పెడతాను, చూస్తావు అన్నీ అవుతాయి. కానీ నా బండి నాకు ఇస్తే ఈ బండి నీకు ఇస్తా, లేదా ఈ బండి నీకు ఇయ్యా, నా బండి నీకు గిఫ్ట్ ఇచ్చిన బండి అన్నానికి ఎట్లకన్నా కొత్తది కొనియలేడు. బొబ్బాడు బాధపడదు అంటే నా బండి నాకు ఇచ్చాయి, బొబ్బాడు బండి బొబ్బానికి ఇచ్చేస్తాను. ఇష్టమన్న తక్కినంతా నీ చేతిలో నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇగో నేను అసలు ఇవన్నీ చేయకపోతున్నానా. నేను దొంగతనం చేద్దాం అనుకున్నానో లేదో కూడా కన్ఫర్మ్ కాలే. కానీ నీకు మా ఫ్రెండ్ వచ్చారో చెప్పగానే నువ్వు తను ప్లాన్ చేసి నా జడ్నే దొంగతనం చేసేసి ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నావు. రేపు పొద్దున వచ్చి ఇక్కడికి వెళ్ళి బండి తీసుకుపోతే అది కూడా చెప్తా. వీడియోల వరకే బండి ఉంటుంది. ఇప్పుడు బండి ఉండదు. వీడియో కట్టినాక బండి తీసుకొని పోతా, ఎడ పెడతా నాకే తెలియదు. వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇక్కడనే వీడియో చేసి రేపు పొద్దున ఎట్లాగా వీడియో అప్లోడ్ చేస్తావు. అప్లోడ్ చేస్తే బండి ఇడ పెడతా అనుకుంటున్నావు. మళ్ళీ తీసుకెళ్ళిపోతే వచ్చి బండి ఉండదు. ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళిపోతా నేను. బండి లాస్ట్ లొకేషన్ ఇదే చూసుకోవాలంటే నువ్వు ఎట్టి పరిస్థితిగా ఏం అడిగినా చెప్పకు. నేను ఎందుకు చెప్తారా వస్తాను నీ దగ్గరికి పెట్టలేదు కానీ నువ్వు ఉన్నావా, నువ్వే ఐడియా ఇష్టం అని చెప్పి చెప్పినా ఇచ్చినా అని చెప్పిన గంగు చెప్పాడు. ఎందుకంటే గంగుది ఒక చిన్న లాక్ ఉంది. గంగున్నాడు కదా, గంగు చెప్తాడు చెప్పాడు. గంగు నాది బాండింగ్ వేరే ఉంటుంది. బొబ్బాడు బండి లేపుతాడు, అందుకే గంగు బండి దాచెట్టిన అని చెప్పి చెప్తాడు. అంతకుమించి నేను తీసుకున్నాను అయితే ఏం చెప్పాడు. అది మనం మాట్లాడదాం గంగుతో నెక్స్ట్ ఏం చెప్పాను. కానీ ఇప్పుడైతే గైస్ మన ఈ నీళ్ళు రాయి కింద ఉండే, ఇప్పుడు అతని దగ్గర బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ రాయి కిందకి ఎన్ని చేతులు పోబోతున్నాయి నాకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఇది చిన్న స్టార్ట్ అయ్యి చాలా పెద్ద అయిపోతుంది గైస్. నా బండి ఇస్తేనే బండి ఇస్తాయి. నేను ఏం చేసినా నా బండి కోసం చేస్తున్నా. నెక్స్ట్ మీరు రాంగ్ ఏం తీసుకున్నారు. బొబ్బా అని బాధటాలని కాదు, బొబ్బా అని బాధ చేసినా ఇమ్రాన్ నా బండి ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు నా బండి వేసుకుంటూ మా ఇంటి ముందు నా బండి వేసుకుంటా తాన్సురు. నేను ఒక్కని అయిపోయినా గాయస్. నాకు మా ఇంటికాడికి వచ్చి ఎక్స్ట్రా ఇచ్చి నా బండి ఆశ చూపించి బండి కళ్ళకి చూపిస్తారు. కానీ మొన్న పోతే నిమిషాల్లో బండి ఉంది కానీ తాళం లేదు. నిన్న బండి వేసుకుని ఇంటికాడికి వచ్చిండు. వీళ్ళందరూ నన్ను ఆపారు, మళ్ళీ బండి వేసుకొని వెళ్ళిపోయాడు. ఇవాళ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ బండి ఇచ్చేది లేదు. నా బండి వచ్చే వరకు ఏడికైతే ఆడికైంది సిద్ధం అంతే. కానీ నాకు ఏడ డౌట్ వస్తుందంటే, ఇప్పుడు బొబ్బాని బండి తీసుకున్నా, ఒకవేళ ఇమ్రాన్ రియాక్ట్ కాలేదు అనుకో నా బండి రాదని చెప్పి నాకు ఒక డౌట్ ఉంది. కాకపోతే అసలు ఇమ్రాన్ బండి దాన్ని తీసుకుంటే మంచిగా ఉంటుండే. ఇమ్రాన్ బండి తీసుకుంటే మన రేస్కి బండి ఎక్కిపోతుంది. అది కూడా ఒకటి ఉంది. నా రేస్కి లింక్ అన్నా, నువ్వు అన్నిటికీ లింక్ పెట్టినావు అన్నా. నన్ను ఇట్లా మొత్తం లాక్ చేసి కూర్చున్నాను. రేస్కి ఇవ్వకపోతే మొన్ననే అన్నాడు బండి నాకు ఏ బుద్ధి అవుతలేదు బండి అని చెప్పాడు. ఏం చేపిస్తావు అన్న, గమ్మున నా పని నేను చేసుకుంటున్నాను. నేను రేస్కి రెడీ అవుతుంది.